పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో మంత్రి మన్నర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల్లో 155 కోట్ల విలువైన 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. వీటిలో 26,000 మెట్రిక్ టన్నుల పేదల బియ్యం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేద్దామని అక్రమ రేషన్ బియ్యం తరలించిన వారిపై 6A కేసుతో పాటు త్వరలోనే 41A కింద నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఊహించిన విధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరిగిందన్నారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్టు నడిచిందని, కనీస పోర్టులో కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకినాడ పోర్టులో అక్రమ కార్యకలాపాలు ఆగాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. కొత్త ప్రభుత్వంలో చిన్న సమస్యలు ఏర్పడతాయని వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై ఎండి వీరపాండే యాన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మంత్రి నారాయణ గారు అమలాపురం ప్రోగ్రాం కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉందని మీటింగ్ అరేంజ్ చేస్తాం అవకాశం ఉందని చెప్తే ఈరోజు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుందంటే కారణం మీకు అందరూ తెలుసు. గతం నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేకసార్లు మాట్లాడడం జరిగింది. ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారు, దాన్ని అరికట్టాలని గతంలో కూడా మనం చెప్పాం. దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, వచ్చారు, అన్నీ కూడా చెకింగ్ చేయడం, ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారో అది అరికట్టాలి అని వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మన కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పెట్టి అక్కడ చెక్ చేసి లోపలికి పంపించాలి. సరే, ఆ సమయంలో మనకి డిలే అవుతుంది. డిలే అవుతుందన్న సంగతి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది వాళ్ళకి. మేము కూడా చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, డిలే అయిపోతుంది, ఫాస్ట్గా ఇలాగ ఏదైనా ఆలోచించండి అని చెప్పి చెప్తే మీరు రకరకాల ఐడియాస్ ఇచ్చారు. మీరు కూడా గొడవ దగ్గర చెక్ చేయండి, అక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చే లోపల మాకు ప్రాబ్లం ఉండదు, స్పీడ్గా అయిపోతుందని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పోర్ట్ బయట పెడితే అక్కడ స్పీడ్గా అవుతుందని కొన్ని ఆలోచనలు ఇచ్చారు మీరు. అదేవిధంగా డే టైం చేస్తున్నారని నైట్ టైం చేయలేదని కూడా చెప్పారు మీరు. అది కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఈరోజు మంత్రి వాళ్ళు వచ్చారు, వారికి కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఏదైతే ఈరోజు 1వ తారీఖులో పేదల సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో 147 లక్షల రేషన్ కార్డు, అంటే సుమారు 4,45,00,000 మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరా శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తాం. ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని
ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలనే ఆలోచనతో, ఇక్కడ పరిశ్రమలు రావాలనే ఆలోచనతో, ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో పోర్టు ఏర్పాటు చేసింది. యాంకరేజ్ పోర్ట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఏ అధికారి కూడా అక్కడ అడుగు పెట్టకూడదు, ఏ మీడియా సంస్థ కూడా ఒక కెమెరా తీసుకుని అక్కడ అడుగు పెట్టద్దు అని హుకుం జారీ చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీరందరికీ స్థానికంగా మీకు తెలుసు. ఈరోజు సమావేశం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘంగా దీని గురించి చర్చించుకున్న తర్వాత జూన్ 28, 29వ తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించామో కాకినాడ పట్టణంలోనే సుమారు 50,000 మెట్రిక్ టన్నులు ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించాం. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి, ఇంత సీరియస్గా ఎందుకు ఉంది ఈ సమస్య అనే భావన దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతినిధులుగా వచ్చారు, మీకున్న కష్టాలు వాటి గురించి అర్థం చేసుకుని మేము కూడా మీకు స్పందించే విధంగా ఒక ఆలోచన పటిష్టమైన విధానం తీసుకురావాలని కలెక్టర్ గారితో ఉదయం నుంచి కూడా మేము అందరం కూడా మాట్లాడుకుంటూనే వస్తాం. గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అలజడిలో క్రియేట్ అవుతున్నాయి, దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతుంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో, ఎందుకంటే ఈ చెకింగ్ జరగాలి, పొరపాటు జరగకూడదు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి 43 రూపాయల 30 పైసలు మాకు ఖర్చు అవుతుంది. ఈ రోజున ఇది ఉచితంగా ఇస్తున్నాం. మనం తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము 43 రూపాయల 30 పైసలు చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం. వాస్తవంగా జరిగేది ఏంటి, క్షేత్రస్థాయిలో 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయల లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు.